జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోనే నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 14వ తేదీన ఇది జరగనుంది. దీంతో పిఠాపురం జనసేన నాయకులు అనువైన స్థలం కోసం వారం రోజుల నుంచి పరిశీలన మొదలుపెట్టారు. ఎట్టకేలకు పిఠాపురం చిత్రాడ మధ్యనున్న ఎస్బీ సిటీలో సభ ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. పిఠాపురం జనసేన ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు స్థలాన్ని పరిశీలించారు. పార్కింగ్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా సభ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నందిని అందిస్తారు. 14వ తేదీ జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇప్పటికే 3 రోజుల పాటు ప్లేనరీ సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం చేసుకుంది. అయితే 12, 13, 14 తేదీల్లో ఇక్కడ పిఠాపురంలో ఏదైతే సేన అధ్యక్షుడు అలాగే పిఠాపురం ఎమ్మెల్యే తాను మొదటిసారిగా ఎమ్మెల్యే గెలుపొందారు. భారీ స్థాయిలో అంటే ఆయన ఎక్కువ మెజారిటీతో కూడా ఇదే ప్రాంతంలో గెలుపొందారు. మొదటిసారిగా ఏదైతే తన సొంత గడ్డ ఉందో పిఠాపురంలోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకైతే ఇప్పటికే నేతలంతా కూడా సిద్ధమయ్యారని చెప్పాలి. దాదాపుగా పిఠాపురం నుంచి చిత్రాడ వెళ్లే ఎస్బీ వెంచర్ ఏదైతే ఉందో 30 ఎకరాల స్థలంలో అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అయితే సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి నియోజకవర్గము జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మర్రెడ్డి శ్రీనివాస్ తో పాటు కీలక నేతలంతా కూడా ఈ స్థలాన్ని అయితే పరిశీలించారు. ఇప్పటికే ఇక్కడ ఉన్న యాజమాన్యం ఒప్పుకోవడంతో అన్ని పనులు కూడా చకచక చేస్తున్నారు. ముఖ్యంగా వచ్చే వారికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, వచ్చే జనాలకు కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఏదైతే 14వ తేదీన నిర్వహించబోయే ఈ కార్యక్రమానికి సభకైతే భారీ స్థాయిలో నేతలు కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారనే చెప్పాలి. ముఖ్యంగా 21 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 2 మంత్రులు అలాగే ఒక ఎమ్మెల్సీ కూడా ఈ కార్యక్రమంలో సభను ఉద్దేశించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. అంటే ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పుడు ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం హోదాలో అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకైతే సన్నాహాలు చేస్తున్నారని చెప్పాలి. అంటే జనసేన ఆవిర్భావం దినోత్సవం నుంచి ఇప్పటి వరకు ఏ కార్యక్రమాలు చేసింది, అధికారంలో లేనప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేసింది, ఇప్పుడు అధికారం వచ్చిన 6 నెలల్లో ఎటువంటి కార్యక్రమాలు చేశారు, ఏ నియోజకవర్గాల్లో పార్టీ ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా పార్టీ బలోపేతానికి ఎటువంటి కృషి చేయాలి అన్న దానిపై కూడా చర్చించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం హోదాలో అయితే ఈ కార్యక్రమాన్ని పిఠాపురంలో నిర్వహించబోతున్నారు. వచ్చే వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అలాగే ఏదైతే వైసీపీ నుంచి కొంతమంది రాజీనామాలు చేశారో వారంతా కూడా ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారు. అంటే ఆ సమయంలో ఎవరైనా పార్టీలోకి జాయిన్ అయ్యే అవకాశం ఉందన్నది కూడా తెలియాల్సి ఉంది. అయితే రాబోయే రోజుల్లో ఇంకా పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లో చేయాలి, అధికారంలో లేనప్పుడు కూడా ఎటువంటి కార్యక్రమాలు చేశాము, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, అంటే రాబోయే రోజుల్లో కూడా ఏ విధంగా ఇంకా ముందుకు వెళ్ళాలి దానిపై కూడా చర్చించే అవకాశం అయితే ఉంది. మరి ఈ ప్లీనరీ సమావేశంతో పాటు 14వ రోజు జరగబోయే ఆవిర్భావ కార్యక్రమం భారీ స్థాయిలో దాదాపుగా కూడా కార్యకర్తలు అందరూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే